అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పీని. రీసెంట్గా తెనాలి టూ టౌన్ సిఐ రాములు నాయక్ గారు నడి రోడ్డు మీద ఒక ముగ్గురిని కుక్కను కొట్టాడు. మామూలుగా కొట్టలేదు, అరికాళ్ళ మీద అదర కొట్టాడు. అది ప్రజల్లోకి వచ్చింది, వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. అంటే కొంతమంది అలా కొట్టడం తప్పు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న కొంతమంది, అంటే కొన్ని కోట్ల మంది మాత్రం హర్షిస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. నిజమైన పోలీసులు చూసాం అని హర్షిస్తూ ఉన్నారు, అతన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, పొరపాటు ఎక్కడ జరిగింది, పొరపాటు పోలీసులదా లేకపోతే నిజంగా వాళ్ళు ముద్దాయిలా ఏంటి అనేది నేను ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తూ విధిస్వీకరిస్తుంటాను. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎఫ్ఐఆర్ రిపోర్టు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. నేను పై అడ్రస్ నందు నివాసం ఉంటున్నాను. నేను 2013 సంవత్సరం నుండి పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం తెనాలి మొదటి పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. 24/4/2025 తేదీన రాత్రి సుమారు 9:30 సమయంలో డ్యూటీలో భాగంగా నేను తెనాలి మొదటి పట్టణ పోలీస్ స్టేషన్కు వెళుతుండగా ఐతానగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదురు రోడ్డు మీద ఉన్న నవీన్ అత్తిరెడ్డి, కిల్లర్, జాన్, విక్టర్, కరిముల్లా మరియు రకేష్ అని వారు రోడ్డు మీద నన్ను బైకు ఆపి నన్ను డ్యూటీకి వెళ్లకుండా అడ్డగించారు. పై నలుగురు నా బైకును ఆపి నన్ను చేతులతో కాళ్ళతో కొట్టి నన్ను చంపుతానని పై నలుగురు కత్తులు తీసుకున్న నన్ను చంపాలనే ఉద్దేశంతో నాతో గొడవ దిగారు. నేను ఎలాగోలా తప్పించుకొని ఇంటికి వెళ్ళాను. నన్ను అడ్డగించిన వారిలో జాన్, విక్టర్, నవీన్, కిల్లర్ మీద పలు గంజాయి కేసులు, గొడవలు పడిన కేసులు చాలా ఉన్నాయి. నేను గతంలో తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో జాన్, విక్టర్, రాకేష్ అన్న వారిని మా పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నేను గంజాయి తాగే వారి కౌన్సిలింగ్ నిమిత్తము తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్కు వీరిని తీసుకెళ్లాను. అది మనసులో ఉంచుకుని నన్ను చంపాలనే ఉద్దేశంతో కాపుగాసి పై నలుగురు నా మీద కత్తులతో దాడి చేయబోయారు. నేను పై జరిగిన విషయాన్ని తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చి రిపోర్ట్ ఇచ్చినాను. కావున నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అంటే కానిస్టేబుల్గా పనిచేసేటువంటి కె చిరంజీవి గారు ఇందాక చెప్పినటువంటి నలుగురు కూడా నా మీద కత్తులతో దాడి చేయబోయారు. నన్ను కత్తులతో, రాళ్లతో, కాళ్ళతో, చేతలతో కొట్టబోయారు. నేను తప్పించుకొని మా ఇంటికి వచ్చేసానని చెప్పేసి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ తెనాల్లో కూడా ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సరే, ఈ ఎఫ్ఐఆర్ కొంతమంది ఏదో కక్షపూరితంగా రాసేసుకొని సంతకం పెట్టేసుకొని అన్యాయంగా వాళ్ళని కొట్టారు అని అంటున్నారు. ఓకే, అసలు వీళ్ళు ఎలాంటి స్థాయి వాళ్ళు, వీళ్ళ మీద ఎలాంటి అభియోగాలు ఉన్నాయి, వీళ్ళ మీద పూర్వం ఏమన్నా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, కేసులు ఉన్నాయా, ఎలాంటి వాళ్ళ మీద జడ్జిమెంట్ ఉందన్నది ఒకసారి వాళ్ళ గురించి కూడా చూద్దాం. ఇలా చూడండి, దోమా రాకేష్ సన్ ఆఫ్ వాసు 25 years ఓల్డ్. ఇది చూడండి, క్రైమ్ నెంబర్ 274/2019 అండర్ సెక్షన్ 324 రెడ్ విత్ 34 IPC ఆఫ్ తెనాలి సెకండ్ పోలీస్ స్టేషన్ PS. ఇవన్నీ చూడండి, ఎన్నున్నాయి చూడండి. ఇవన్నీ కూడా దోమా రాకేష్ సన్ ఆఫ్ వాసు అనే వ్యక్తి మీద పెట్టినటువంటి ఆల్రెడీ నమోదైనటువంటి IPC సెక్షన్లు. ఇవి 1-2గా చూడండి. క్రైమ్ నెంబర్ 151/2022 అండర్ సెక్షన్ 143 324 రెడ్ విత్ 149 IPC ఆఫ్ తెనాలి టౌన్ PS. ఇది వాళ్ళల్లో ఉన్న ఒక ముద్దాయికి సంబంధించినటువంటి IPC సెక్షన్లు. 1-2 కాదు, చదువుకుంటా పోతే జాగారం అయ్యేటట్టుంది నా పరిస్థితి. రెండోది చూడండి, చేబ్రోల్ జాన్ విక్టర్ సన్ ఆఫ్ ఇజ్రాయెల్ 25 years ఓల్డ్ కుర్రాడు. ఇక్కడ చూడండి ఎన్ని కేసులు ఉన్నాయో. క్రైమ్ నెంబర్ 155/2022 అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 20BC NDPS యాక్ట్ ఆఫ్ తెనాలి సెకండ్ పోలీస్ స్టేషన్ PSUI. 1-2గా చూసుకోండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ వాళ్ళ మీద నమోదైనటువంటి సెక్షన్లు. క్రైమ్ నెంబర్ 17/2018 అండర్ సెక్షన్ 379 IPC ఆఫ్ ఒంగోల్ 2 టౌన్ PS. ఇతని మీద కూడా సెక్షన్లు చాలా బలంగా ఉన్నాయి. వేము నవీన్ అత్తిరెడ్డి, కిల్లర్ సన్ ఆఫ్ నిరంజన్, ఇతని మీద చూడండి ఈ పొడవులు ఉన్నాయి కేసులు. క్రైమ్ నెంబర్ 35/2018 అండర్ సెక్షన్ 392 IPC ఆఫ్ అమత్రులూరు PS. ఇవన్నీ కూడా వీళ్ళ మీద నమోదైనటువంటి ఫేక్ కాదు, ఇవి ఒరిజినల్గా సాక్ష్యాలతో సహా మీకు చూపిస్తున్నాను. వీటిలో ప్రముఖంగా ఉండే కేసులు ఏంటంటే పూర్తిగా చెప్పాలంటే శాంతాడంత ఉంది. ఇదేంటంటే దోపిడీలు, దొంగతనాలు, గంజాయి దాగి అమ్మాయిల్ని ఈవిటీజ్ చేయడం, డేంజరస్ వెపన్స్ పట్టుకొని నడి రోడ్ల మీద తిరగడం, అటెంప్ట్ మర్డర్, అదేవిధంగా కిడ్నాప్ కేసులు. ఇవి నేను ఏదో చిటికిన వేలంత చెప్పా, కొన్నంత కేసులు ఇందులో ఉన్నాయి. ఈ కేసుల్లో ఉండే ముద్దాయిలు నిజాయితీగా చెప్పండి ప్రజలారా,
ఒక కానిస్టేబుల్ అనే వ్యక్తి రోడ్డు మీద పోతూ ఉంటే దొంగలకి దోపిడీదారులకి ఇలాంటి వాళ్ళకి కానిస్టేబుల్కి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఏంటంటే వాళ్ళని స్టేషన్లో వేయడం కానీ అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ మీద భయంకరమైనటువంటి కోపం పెంచుకుంటారు, ద్వేషం పెంచుకుంటారు. అలానే ఇలాంటి కేసులు ఉన్నటువంటి ఇలాంటి ముద్దాయిలు, ఇలాంటి దొంగలు ఒక కానిస్టేబుల్ని నడి రోడ్డు మీద పట్టుకొని కాళ్ళతో రాళ్ళతో చేతులతో కొట్టరా? ఖచ్చితంగా కొట్టుంటారుగా. ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి ఈ ముద్దాయిలు ఒక కానిస్టేబుల్ని పట్టుకొని ఇన్ని చేసుంటారనేది నిజమా కాదా అనేది మీరు చెప్పాలి. ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే నడి రోడ్డు మీద ఈ ముద్దాయిల్ని లాఠీ పట్టుకొని కొట్టింది ఎవరు అంటే రాములు నాయక్ గారు, సిఐ ఆఫ్ సెకండ్ టౌన్ తెనాలి, అంటే సెకండ్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ SHO ఈయన కొట్టాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. ఓకే, ముద్దాయిలు ఎలాంటి వాళ్ళని చెప్పాను, అలాంటి వాళ్ళు కానిస్టేబుల్ కొట్టుంటారు లేదా మీరే చెప్పాలి. ఒరిజినల్గా ఇతని క్యారెక్టర్ ఏంటో ఒకసారి చూద్దాం. రాములు నాయక్ గారి క్యారెక్టర్ ఏంటో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, ఆయన కూడా మంచి చేయడం మనకు తెలియాలి కదా. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇదే రాములు నాయక్ గారు నెల్లూరులో ట్రాఫిక్ సిఐగా పనిచేశారు. అప్పట్లో ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. మామూలు వరదలు కాదు, ఇళ్ళు కానీ వెహికల్స్ కానీ అన్నీ కొట్టుకుపోయే పరిస్థితి. అప్పట్లో ఆ సిచ్యువేషన్లో ఒక పూజారి ఆ వరదల్లో కొట్టుకుపోయి ఎక్కడో ఒక మూలన అతుక్కొని బిక్కుమంటూ ప్రాణాల కోసం విలవిల్లాడుతూ ఉంటే ఆ పరిస్థితులు ఎవరూ కూడా ఆయన తీసుకొచ్చే సాహసం చేయలేదు. ఏదో స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టడం కాదు కదా, వరదలంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో సిఐ నాయక్ గారు ముందుకొచ్చే చాలా రిస్క్ చేసి కూడా చూడండి. ఇదే వీడియో నేను ఇప్పుడు చెప్పింది కూడా. ఇక్కడ హెడ్డింగ్ చూడండి, పూజారిని ట్రాఫిక్ సిఐ ఎలా కాపాడాడో చూడండి. ఈయనే సిఐ రాములు నాయక్. ఆ పూజారిని చాలా రిస్క్ చేసి సాహసం చేసి అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకొని తీసుకొచ్చి సేఫ్గా కూడా నిలబెట్టడం జరిగింది. ఒక ట్రాఫిక్ సిఐ అయినటువంటి రాములు నాయక్ గారు అంత గొప్ప బాధ్యత తీసుకొని తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఒక పూజారి ప్రాణాన్ని కాపాడినటువంటి దేవుడు. ఎందుకంటే ఎవరినైనా ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో కాపాడితే, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కాపాడితే వాళ్ళని దేవుడు అంటారు. ఖచ్చితంగా ఇది మంచి కాంబినేషన్. దేవుడు పూజారి కరెక్ట్గా సరిపోయారు. దీన్ని పోని ఈ వీడియో అందాం, కానీ దీనికి ఎలాంటి గుర్తింపు వచ్చిందనేది నేను ప్రూఫ్ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈయన అప్పటి ఎస్పీ, నెల్లూరు ఎస్పీ విజయరావు గారు, అదేవిధంగా ఆయన వచ్చేసి సిఐ రాములు నాయక్ గారు. ఆయనకి వేసినటువంటి మెడలు చిన్న చెత్క మెడలు కాదు, అల్లాటప్ప మెడలు కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే శౌర్య పథకం. దీన్ని రాష్ట్రపతి గెలటరీ మెడల్ అంటారు. అంత గొప్ప మెడలు కూడా అతను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతికి సంబంధించినటువంటి గెలటరీ మెడల్ కూడా ఆయన పొందడం జరిగింది. ఏదో నేను నువ్వు ఇంకొకటి ఇచ్చే పథకం కాదు ఇది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి గెలటరీ మెడల్ శౌర్య పథకాన్ని పొందినటువంటి వ్యక్తి. అంటే దీన్ని బట్టి పూర్తిగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఎలాంటి విపత్తులో ఉన్నా, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్నా కూడా తన ప్రాణాన్నే ట్రాఫిక్ సిఐగా ఉండి కూడా వ్యక్తుల్ని కాపాడినటువంటి శక్తి అతను. అంటే ఎందుకు చెప్తామంటే అతని క్యారెక్టర్ కూడా మనకు తెలియాలి. ఈ రోజుల్లో అనేస్తున్నారు ఆయన సిఐ కక్ష సాధింపు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. ఓకే, ఎఫ్ఐఆర్ చూశారు, అదేవిధంగా ముద్దాల మీద కేసులు చూశారు, సిఐ నాయక్ గారు ఎలాంటి వాళ్ళే చూశారు. ఇక్కడ నడి రోడ్డు మీద కుక్కలను కొట్టినట్టు లాఠీ తీసుకొని కొడతా ఉన్నాడు. నేను చెప్తా ఉండే ప్రజలారా, ఐపీఎల్లో 18 సీజన్లు అంటే 17 సీజన్లు అయిపోయి 18వ సీజన్కి వచ్చింది. నాకు నచ్చిన బెస్ట్ ఐపీఎల్ అంటే ఇదే. ఎరగదీసే పోలీసు లాఠీ. ఈయన ఖచ్చితంగా ఇతనికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వచ్చు. ఒక్కొక్కరికి 10 సిక్స్లు తెనాల్లో కొడితే బంతి తెలంగాణలో పడింది. మీరు చెప్పండి, ఇలాంటి దోపిడీదారుల్ని, ఇలాంటి గంజాయి మొత్తం ఈవిటీ చేసే వాళ్ళని, డేంజరస్ వెపన్స్ పట్టుకునే వాళ్ళని, కిడ్నాపులు చేసే వాళ్ళని, అటెంప్ట్ మర్డర్ చేసే వాళ్ళని ఈ విధంగా కొట్టాలా లేదా? డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చెయ్యేస్తే కొట్టాలా లేదా? అంటే నేను చెప్పేది చెయ్యి వేసింది కొట్టింది ఒక వ్యక్తి మీద కాదు, ప్రజల్ని కాపాడే వ్యవస్థ మీద చెయ్యేశాడు. అది కానిస్టేబుల్ అయినా, హెడ్ కానిస్టేబుల్ అయినా, ఏఎస్సీ అయినా, ఎస్సీ అయినా, సిఐ అయినా, ఏఎస్పీ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, డిఐజీ అయినా, ఐజీ అయినా, డీజీపీ అయినా, ఎవ్వరి మీద అయినా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద చెయ్యేస్తే కాక తీరేటట్టు కొడతారు కాకీలు అన్నదానికి ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. నేను నిన్నటి నుంచి చూస్తున్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కొంతమంది ఏమో విక్రమార్కుడు సినిమాలో సీన్ చూసారా, వెనక నుంచి కొడుతుంటే ముందోడు భయపడుతుంటా, నన్ను కొట్టు ముందు అని ఆ సీన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఇది హిట్ అయింది, ఏ స్థాయిలో ఆయన చేసింది మంచి అనేది కూడా జనాలు భావిస్తూ ఉన్నారు. ఇంకోటి, ఈయన నాయకు కాదు వివి వినాయక్. ఇలాంటి మాస్ ర్యాగింగ్ కొట్టాలంటే వివి వినాయక్ గారి సినిమాలు ఎలా ఉంటాయో అలా కొట్టాడు. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీలో ఇలాంటి దొంగలని, ముఠాదారుల్ని, గంజాయిలో ఉండే వాళ్ళని పెంచి పోషించారు. టీడీపీ కూటమి అలా కాదు, ఎక్కడ దొరికితే అక్కడ దారుణంగా కొట్టబోతుంది. అది ముద్దాయిలే, తప్పు చేసే వాళ్ళనే. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.